హలో ఎవ్రీవన్, సర్పంచ్ అకాడమీకి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. మనకి హైదరాబాద్లో రీసెంట్గా భారత్ సమ్మిట్ అయింది 2025ది. సో లాస్ట్ డే రాహుల్ గాంధీ స్పీచ్ ఇచ్చాడు. రాహుల్ గాంధీ స్పీచ్లో మన సర్పంచ్గా గెలవబోయే అభ్యర్థులకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఆయన ప్రొవైడ్ చేసినాడు. మనందరికీ తెలుసు, భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు తిరిగినాడు. సో ఈ భారత్ జోడో యాత్ర వల్ల 100 ఎంపీ సీట్ల దాకా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఈ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ నేర్చుకున్న విషయాల్ని ఈ మన హైదరాబాద్లో జరిగిన సమ్మిట్లో రాహుల్ గాంధీ ఆయన స్పీచ్లో ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సో ఆ క్రక్స్ అనేది సర్పంచ్గా నిలబడే ప్రతి అభ్యర్థికి చాలా చాలా అవసరం. ఆయన ఏమంటాడంటే, రాజకీయాలు మొత్తం మారిపోయినాయి. 10 సంవత్సరాల కింద ఉన్న రాజకీయాలు వేరు, ఇప్పుడు ఉన్న రాజకీయాలు వేరు. అప్పుడు పనిచేసే టూల్స్ కానీ ఐడియాస్ కానీ ఇప్పుడు ఎంత మాత్రము పనిచేయవు. ఆయన ఒక 3 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చెప్తాడు అన్నమాట. ఏమంటాడనంటే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాపిటల్, అంటే డబ్బు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో. నెక్స్ట్ మీడియా, థర్డ్ వన్ సోషల్ మీడియా. సో ఈ 3 ఇప్పుడున్న రాజకీయాలని విపరీతంగా ఏమంటామంటే కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాయి అన్నమాట. ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాపిటల్, డబ్బు, ధన ప్రవాహము, మీడియా అంటే న్యూస్ ఛానల్స్ కానీ అదర్ మీడియా కానీ, థర్డ్ సోషల్ మీడియా. సో ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, సో ఏదైతే సోషల్ మీడియా ఉందో, ఈ 3 ఇప్పుడున్న రాజకీయాలని విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి మీరు సర్పంచ్గా నిలబడే ప్రతి ఒక్క అభ్యర్థి ఈ 3 విషయాల గురించి డీటెయిల్గా అర్థం చేసుకుంటే మీరు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉండబోతుంది. అర్థమైందా? సో ఆయన ఏమంటాడంటే, ఇప్పుడున్న రాజకీయాల్లో ఏవైతే రాజకీయ పార్టీలు పవర్లో ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలు కోపంలో కానీ, విద్వేషంలో కానీ, భయపెట్టడంలో కానీ మోనోపలైజ్ ఉన్నారు. అంటే వాళ్ళు భయపెట్టడంలో, మనం హేట్రెడ్ పెంచడంలో, తర్వాత కోపం చూపెట్టడంలో వాళ్ళకు మించిన వాళ్ళు ఎవరు లేరన్నమాట. సో అంటే మనము ఇప్పుడు జనాలని అట్రాక్ట్ చేయాలంటే, రాజకీయాల్లో నిలదొక్కుకోవాలనంటే మనకేముండాలంటే కౌంటర్గా ఉండాలి మనం. అంటే వాడు భయపెడుతున్నాడంటే మనం ఇంకెక్కువ భయపెట్టడం కాదు. ఎందుకంటే వానికి మించినంత భయపెట్టడు ఇంకెవడు భయపెట్టాడు. సో వానికి మించినంత మనం విద్వేషం పెంచలేము. అర్థమైందా? సో కాబట్టి మన కౌంటర్ నెరేటివ్ ఏముండాలంటే, రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్నా, సర్పంచ్గా గెలవాలన్నా కానీ, సో ఈ యాంగర్, ఈ కోపం ప్లేస్లో అఫెక్షన్ ఉండాలి, ఆప్యాయత ఉండాలి, జనాలతోటి ఆప్యాయంగా ఉండాలి. హేట్రెడ్, ఎక్కడైతే విద్వేషం ఉందో అక్కడ మనం ప్రేమను పంచాలి. ఎక్కడైతే భయం పెంపొందిస్తున్నారో ఆ భయం ప్లేస్లో మనము వాళ్ళ బాధను తగ్గించడానికి ఆప్యాయంగా పలకరించే ఒక డీప్ లిసనింగ్, వాళ్ళ బాధలని, వాళ్ళ పెయిన్ అర్థం చేసుకునే ఆ స్కిల్ని పెంపొందించుకోవాలి. సో ఎప్పుడైతే వీటికి కౌంటర్ నరేటివ్ మనం బిల్డ్ చేసుకోగలుగుతామో, ఎట్లా? సో ప్రేమ ద్వారా, ఆప్యాయత ద్వారా, డీప్ లిజనింగ్ ద్వారా మనము జనాలకి దగ్గర అయితే వాళ్ళకు ఒక రకమైన ధైర్యం కలిగి డెఫినెట్గా మిమ్మల్ని పీపుల్ రిప్రజెంటేటివ్గా ఎలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని రాహుల్ గాంధీ యొక్క స్పీచ్లో క్రక్స్ అన్నమాట. ఓకే, సో 4000 కిలోమీటర్లు ఆయన భారత్ జోడో యాత్రలో వాకింగ్ చేస్తే ఆయనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మనకు ఒక గంట లోపల ఉన్న స్పీచ్లో మనకి హెల్ప్ అయ్యేటట్టు చెప్పినాడు. సో దాన్ని మీకు అర్థమయ్యే రీతిలో తెలుగులో మీకు అనలైజ్ చేసి చెప్తున్నాను. సో సర్పంచ్గా గెలవాలనుకునే ప్రతి అభ్యర్థి దీన్ని జాగ్రత్తగా విను. కోపంలో వాళ్ళకు మించినంత కోపం నీకు రాదు, కాబట్టి నువ్వు ప్రేమగా ఉండాలి. వాళ్ళకు మించిన విద్వేషం నువ్వు చూపెట్టలేవు, కాబట్టి నువ్వు విద్వేషం ప్లేస్లో ఆప్యాయంగా ఉండాలి. సో వాళ్ళు ఏ ఒక్క
మనము క్వశ్చన్ అడిగినా కానీ వాళ్ళకి రెడీమేడ్ ఆన్సర్లు ఉంటాయి, వాళ్ళు వినేంత ఓపిక కూడా ఉండదు. కాబట్టి మనము ఒక లీడర్గా వినాలి, ఒక డీప్ లిజనింగ్ స్కిల్ అనేది ఉంటే, జనాల యొక్క బాధలు అన్నీ అర్థం చేసుకోగలిగేంత టాలెంట్ ఉంటే నువ్వు వాళ్ళ ప్రేమని గెలవగలుగుతావు, వాళ్ళ ఓట్ని గెలవగలుగుతావు. సో అది నువ్వు గెలవాలంటే ఈ ఫ్యాక్టర్స్, ఈ పాయింట్స్ అన్నిటి ఇంబైబ్ ఉండాలి నీ బాడీలో. సో ఈ స్పీచ్ ఏమేమి ఇస్తాడంటే, ఇప్పుడున్న రాజకీయాలలో ఏమేమి మిస్ అయినాయి అంటే ప్రేమను సానుభూతి అనేది మిస్ అయింది. సో దాని ప్లేస్లో విద్వేషం, భయమే ఉంది. కాబట్టి మన కౌంటర్ నెరేటివ్ ఏముండాలి? లవ్ అండ్ ఎంపతి, ప్రేమ మరియు సానుభూతి ఉండాలి మనం చేసే రాజకీయాలలో. సో నువ్వు సర్పంచ్గా గెలుచున్నా, మీ చిన్న ఊరైనా కానీ, సో ఈ ప్రేమ, ఈ సానుభూతి, ఈ ఆప్యాయతలు ఇవన్నీ కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాల్లో అవి లేవు. సో మనం చూస్తే ఎప్పుడైతే ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ అయిందో, మనము మీ విలేజ్ వాట్సాప్ గ్రూపులలో మీరు చూసే ఉంటారు, ఎంత విపరీతంగా విద్వేషము పరమతాల మీద జరుగుతుందో మీరు చూస్తున్నారు. సో అంతకు మించి విద్వేషము మనం జల్లలేము, ఎందుకనంటే అట్లాంటి మెంటాలిటీ మనది కాదు. కాబట్టి మన కౌంటర్ నెరేటివ్ ఏముండాలి? ప్రేమలు, సానుభూతి, ఆప్యాయతలు ఇవే ఉండాలన్నమాట. సో ఈ భారత్ సమ్మిట్లో రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నీ ఇవే. అంతకుముందున్న రూల్స్ ఇప్పుడు పనిచేయవు, అంతకుముందున్న టూల్స్ ఇప్పుడు అసలుకే పనిచేయవు. సో ఓల్డ్ పొలిటీషియన్ అంటే అయినా అసలు ఈ కాలంలో పనికి రాకుండా అయిపోయేంత సిచ్యువేషన్ వచ్చిందన్నమాట, అంత ఘోరంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక కొత్త తరహా లీడర్షిప్ని బిల్డ్ చేయాలి. సో ఈ సర్పంచ్ అకాడమీ ఉన్నదే ఆ కొత్త లీడర్షిప్ని బిల్డ్ చేయడానికి. ఒకవేళ మీరు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్నా కానీ మా లాంటి అకాడమీస్ యొక్క ట్రైనింగ్స్ అనేటి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోద్ది మీకు మీ కెరీర్లో. సో ప్రజలని కానీ అపోజిషన్ పార్టీల గొంతుని కూడా ఇప్పుడున్న పార్టీలు వింటలేవు కదా, దాన్ని క్రష్ చేస్తున్నాయి అన్నమాట. సో ఏవేవైతే అవెన్యూస్ ఉన్నాయో మనల్ని, మన ప్రాబ్లమ్స్ని ఎక్స్పోజ్ చేయడం కానీ, మన వాయిస్ని రేజ్ చేయడం కానీ, ఆ అవెన్యూస్ అన్నీ కాంప్రమైజ్ అయినాయి, క్రష్ చేస్తున్నారు అన్నమాట. సో మీడియాని కూడా. సో పవర్ ఆఫ్ లిజనింగ్ అనేది దీనికి, అంటే మనం ఎదుటి వ్యక్తి యొక్క విషయాన్ని వినడం, ఎదుటి వ్యక్తి మాట్లాడే వాటిని వినడం అనేది దానికి ఒక ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఉన్నదంటే రాహుల్ గాంధీ. మనం వినగలిగితే వాళ్ళని గెలవగలుగుతాం అన్నమాట. సో ఈ ప్రేమ, ఆప్యాయత అనేది ఈ డిస్టర్బ్ చేయగలుగుతుంది అన్నమాట, ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేసే దాన్ని కానీ, విద్వేషాన్ని కానీ. సో కాబట్టి మనము దీన్ని పెంపొందించుకోవాలి. సో ఇప్పుడున్న వాళ్ళ లెన్స్ ఏవైతే ఉన్నాయో, యాంగర్, హేట్రెడ్, ఫియర్ ఉన్నాయో, మన లెన్స్ మాత్రము ప్రేమ, ఆప్యాయత, డీప్ లిజనింగ్ ఇవి ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాము. సో కాబట్టి ఇప్పుడున్న రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలన్నాడు. సో ఇప్పుడంతా మోడర్న్ రాజకీయమే ఉంది కాబట్టి, సో ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా ఈ రాహుల్ గాంధీ స్పీచ్లో ఉన్న క్రక్స్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు మీ సెలవు తీసుకుంటా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ సర్పంచ్ అకాడమీ వీడియోస్. సో ఎప్పుడైతే సర్పంచ్ అకాడమీ క్లాసులు ఆర్గనైజ్ చేసి మీలో ఉన్న ఒక మంచి లీడర్ని బయటకు తీసుకురావడానికే మా ఈ తాపత్రయం అంతా. సో ట్రైనింగ్ క్లాసెస్ గురించి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బాయ్.